లలిత త్రిశతి ఈరోజు నామము కలిదోషహర. అంటే ఇప్పుడున్న దేశమాన కాలమాన పరిస్థితులన్నీ కూడా ఆనాడు ఈ లలిత త్రిశతి నామము తెలియచేసినటువంటి దేవతలు వాళ్ళు దర్శించి చెప్పినటువంటిది ఈ యుగం గురించి. ఈ కలియుగంలో ఎవరు కూడా శృతులకు సంబంధించిన ఆధ్యాత్మికం ఆచరించరు, తర్వాత శ్రీ విద్య అంటే తెలుసుకోరు, కపట వేషధారుల మాటలు వింటారు. ఈ అన్నీ కూడా అపసవ్యముగానే ఆధ్యాత్మికం ఆచరిస్తారు. ఇలాంటి కాలంలో ఈ యొక్క ఈ కలిదోష అంటే ఇలాంటి దోషాలు ఉంటాయి. అలాంటివి హర అంటే హరించటం. హరించాలి అంటే దేవి స్వరూపం మాత్రమే. కాబట్టి అందరూ కూడా ఈ శ్రీ విద్యా దేవత ద్వారా మీరు ఈ కలిదోషములన్నీ తప్పించుకొని మీరు బాగా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని చెప్పి వాగ్దేవతలు ఈ ఆంగీరస మన ఈ ఋషుల సంవాదంలో వచ్చినటువంటివి. ఏ ఋషులు ఎవరు ఏంటంటే మీకు ఆ ఉత్తర భాగంలో ఇవన్నీ వస్తాయి మీకు లలితా త్రిశతిలో. సరే అండి, మరి ఇప్పుడు ఇది చేయటం వల్ల మాకేంటంటే లాభం అంటే స్థిత ప్రజ్ఞత వస్తుంది. ఈ యొక్క నామానికి ఈ రోజు చెప్తున్న భైరవుడిది కలిపి చేసుకోవటం వలన స్థిత ప్రజ్ఞత వస్తుంది. స్థిత ప్రజ్ఞత అంటే భావోద్వేగాలు కంట్రోల్ అవటం. ఇప్పుడు సినిమా యాక్టర్ రజనీకాంత్ బయట ఎక్కడికైనా వస్తే ఎగబడుతుంటారు లక్షలు. ఆయన హిమాలయాలకి వెళ్ళాడు అనుకోండి, ఆ శ్రీ విద్యా యోగులు ఎవరు పట్టించుకోరు. ఇవన్నీ పట్టించుకోకుండా మామూలుగా వాళ్ళ ఇంటర్నల్ వాళ్ళ ఆనందంలో ఉంటారు. ఏం ఆనందంలో ఉంటారు ఏంటంటే ఒకడు బ్రహ్మానందం, ఒకడు సచ్చిదానందం, ఒకడు చిదానందం, ఒకడు ఆకాశానందం, ఒకడేమో భూమి ఆకాశానంద ఆనందం. ఇలా ఆనందాలకు పేర్లు ఉంటాయి. ఈ పేర్లు అన్నీ పంచదశి మంత్ర శ్రీ విద్యా ఉపాసకుల యొక్క యోగులు ఆ ఫీలింగ్స్లో ఉంటారు. రోజు ఒకటి చెప్తున్నాను కదా, మన దేవతలు ఉపాసించిన శ్రీ విద్య, వాళ్ళందరూ కూడా ఆ ఫీలింగ్స్లో ఉంటారనమాట. అంటే పరబ్రహ్మకి సంబంధించిన ఆనందానికి దిగువ తరగతిలో ఆనందాలు అనమాట అవన్నీ. సరే అండి, మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి మీరు చెప్తుంది. మరి ఆ ఉపనిషత్తు దీని గురించి ఈ శ్రీ విద్యలో దానికి కానీ కలిదోషహర దానికి అంటే చెప్పి ఉపనిషత్తులో ఉంటుంది. ముండక ఉపనిషత్తు నేను చెప్పాను కదా, ఇవాళ కూడా ఉంటుంది. ముండక ఉపనిషత్తులో అంగీరస అనబడే ఋషికి బ్రహ్మదేవుడు దేవతల నాయకుడు చెప్పాడు కదా. ఈ అంగీరస అనబడే అతను సౌనక అనబడే శిష్యుడు అడుగుతాడు, మరి ఏంటంటే నాకు ఆత్మజ్ఞానం కలగాలంటే ఎట్లా ఏంటి, నేనేమో ఇట్లా ఈ మంత్రాలు చేసి అని చెప్పుకొస్తాడు. చెప్తే ఆయన ఏమంటాడంటే, నాయన జీవుడు శ్రీ విద్య శృతుల జ్ఞానం లేకుండా చేసే దానివలన ఏ విధమైనటువంటి లాంగ్ రన్లో సక్సెస్ అవ్వలేడు. కాబట్టి ఎవరైనా శృతి ప్రామాణికంగా చేసుకోవటం వలన వాళ్ళకి అనేక రకములైనటువంటి ఇంటర్నల్ బెనిఫిట్స్ వస్తాయి. చాలా 6 నెలల్లోనే గొప్ప మార్పులు వస్తాయి అని మీరు అనేక రకాలుగా భ్రమల్లో ఉంటారు. మీరు వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన భ్రమరహితమైన ఆధ్యాత్మికమే శ్రీ విద్య. భ్రమ కలిగించదు, అంత గొప్పది. ఎప్పుడైతే నీకు ఈ శ్రీ విద్యలోకి వచ్చినాక ఒక 6 monthsలో మోహము అనబడేది ఒకటి నీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అది కంట్రోల్లోకి వచ్చిందంటే శోకాలు పోతాయి. శోకాలు పోయినాయి అనుకో, ఇక నువ్వు అప్పుడు ఎవరు ఏ విధమైనటువంటిది నీకు ఆటోమేటిక్గా అన్నీ ఇంటర్నల్గా అర్థమవుతుంటాయి. కొన్ని నదులు ఉంటాయి కదా, అప్పుడు గంగా నది తీసుకో. గంగా నదిలోకి వెళ్ళి మీరు స్నానాలు చేసి అనేక రకాలుగా పుణ్యం వచ్చింది, 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, ఇందులో అనేక నదులు కలిసినాయి అనుకుంటారు. ఆ నదులు పోయి సముద్రంలో కలుస్తాయి కదా, అప్పుడు ఆ నదులు సముద్రంలో కలిసి వాటికే గుర్తింపు ఉండదు కదా. అప్పటిదాకా నువ్వు దానికి గుర్తింపు ఇచ్చావు, తర్వాత నదిలో సముద్రంలో కలిసిన గుర్తింపు ఉండదు కదా. ఈ విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే శ్రీ విద్య గురించి తెలుసుకోండి, శృతి ప్రామాణికంగా ఆచరించండి అని చెప్పి గూఢార్థంగా ఆంగీరస అనబడే ఋషి సౌనక అనబడే శిష్యుడికి చెప్తాడు అన్నమాట శ్రీ విద్య గురించి. బాగా డీప్ సబ్జెక్ట్ కాబట్టి మీకు నేను కొంత విడదీసి చెప్పటం అవుతుంది.
ఇప్పుడు ఈ శ్రీ విద్యా మంత్రం వచ్చేసి కలిదోషహర అనే దాన్ని ఐం శ్రీం హ్రీం క్లీం శ్రీం హ్రీం శ్రీ కలిదోషహర దేవి నమః సౌహు శ్రీం హ్రీం శ్రీ పటాహ నాద స్వాహ. మరి మీరు చెప్పారండి దీంట్లో మాకు ఇంకా ఈ మంత్రం ఇట్లా చేసుకుంటే ఎట్లా బాగా ఇంప్రూవ్మెంటు అది ఇది అంటే, మీకు ఈ మంత్రం 6 నెలలు ఒక 40 రోజులు చేసుకుంటే మీకు బెనిఫిట్స్ మొదలవుతాయి. రోజు 108 సార్లు శ్రీచక్రం ఉన్న ఏ గుడికైనా వెళ్ళండి, ఆ పంతులు గారిని అడగండి, అయ్యా మరి మాకు ఇప్పుడు ఈ మంత్రం శ్రీ విద్యాపరంగా త్రిశతిలో చెప్తున్నారు, ఆయన శ్రీ విద్యా ఉపాసకుడు, ఆమనాయ మంత్రాలు అని చెప్పి చెప్పుకొస్తున్నాడు, మాకు ఈ మంత్రం ఇప్పుడు ఆయన చెప్పింది మాకు కొంచెం వివరంగా చెప్పు, శ్రీచక్రం యొక్క ఎక్కడ శ్రీచక్రం ఉండి దానికి ఏ రకమైనవి చేస్తున్నా వాళ్ళు శ్రీ విద్యా ఉపాసన లేనిదే చెయ్యరు. శ్రీ విద్యా ఉపాసన శ్రీదేవి జ్ఞానం ఉన్నవాడే శ్రీచక్రం పెడతాడు. అవి లేకుండా ఊరికే పెట్టి పసుపు కుంకాలేసి ఆధ్యాత్మికం చేయటం వల్ల పాపాత్ములు అవుతారు. ఎక్కడ శ్రీచక్రం ఉన్నా మంత్రసాధన ఉండాల్సిందే, ఎందుకంటే అది యూనివర్సల్ పవర్ అంటారు దాన్ని. ప్రపంచంలో ఉన్న అన్ని రకములైన దేవతా అసురులు అన్ని శక్తులు అందులోనే ఉంటాయి. కాబట్టి శ్రీచక్రం ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి అనుష్ఠానం ఉండాలి. అనుష్ఠానం అంటే ఈ పంచదశి బాలానే కాదు, అనేక మంత్రాలు ఉంటాయి శ్రీ విద్యలో వాళ్ళ వాళ్ళ గురు పరంపరలో. కాబట్టి అందరూ కూడా శ్రీచక్రానికి సంబంధించింది గుళ్ళో పూజారి గారిని అడిగి తెలుసుకోండి. రోజు నేను దేవతకి సంబంధించిన మంత్రం చెప్తున్నా కదా, ఏది మీరు గుళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే దేవతలు చేసిన శ్రీ విద్యా మంత్రం నేను చెప్తున్నా కదా మీకు రోజు. కుబేరుడు చేసింది, చంద్రుడు చేసింది చెప్తున్నా కదా. ఈరోజు వచ్చేసి మీరు శివాలయంకి వెళ్ళంగానే నంది కొమ్ముల మీద తలకాయ పెట్టి శివలింగం చూస్తారు కదా, అది ఎవరు చెప్పారో ఏం చెప్పారో నాకైతే తెలియదు ఆ విషయం గురించి, దాని బెనిఫిట్స్ కూడా నాకు తెలియదు. కానీ ఆ నందికేశ్వరుడు చేసిన శ్రీ విద్య మీకు చెబుతాను. అది చేసుకోవడం వల్ల మీకు లలిత సహస్రనామకు కానీ త్రిశక్తికి కానీ అది కలిపి చేసుకోవడం వల్ల మీరు అత్యంత షార్ట్లీ మీకు బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట. ఎందుకంటే ఇది శృతి ప్రామాణికం కాబట్టి. నందిలోంచి తొంగి శివుని చూసేది శృతుల్లో ఉండదు, నాకు తెలియదు కదా. తెలియదు, నేను ఎవరో చెప్పింది నేను కాపీ కొట్టి ఇంకొంచెం మసాలా కలిపి చెప్పలేను కదా. అందుకని ఇక్కడ శృతి ప్రామాణికం, శృతులు ఈ నందికేశ్వర విద్యను అంగీకరించినవి. మీరు మీ శ్రీ విద్యా గురువులు ఉంటారు కదా, ఎక్కడ పడితే అక్కడ ఉంటారని చెప్తున్నా కదా శ్రీచక్రం. ఏమంటే నందికేశ్వరుడు ఉపాసించిన శ్రీ విద్యా మంత్రం మీరు చెప్పండి అని మీరు వాళ్ళ ద్వారా, ఇప్పుడు నేను చెబుతున్నాను అది మీరు వాళ్ళ ద్వారా కూడా తెలుసుకొని ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అవ్వచ్చు. సరే అండి, మరి శంకరాచార్య వారు ఏం చెప్పలేదా ఈ కలిదోషారానికి త్రిశక్తి గురించి కానీ శ్రీ విద్య గురించి కానీ అంటే ఆయన చెప్పాడు. ఏం చెప్పాడంటే ఆత్మాన్యే వాకిలం దృశ్యం ప్రవిలాప్య ధియా సుధీహి భావయే దేకమాత్మానం నిర్మలాకాశవత్ సదా. ఈ శ్రీ విద్యా సాధకులు ఎప్పుడు కూడా సొంత బలం మీదే ఆధారపడతారు. వాళ్ళు ఉపాసిస్తున్న దేవత బలం వాళ్ళ బలంగా వాళ్ళు భావిస్తారు అద్వైతముగా. వాళ్ళు ఇప్పుడు సపోజ్ మీకు అర్థమైన అలంకారం కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఏదైనా చిన్న గొడవ అయితే 10 మంది వీడి తరఫున వాళ్ళు మీద ఆధారపడి వీడు పోతాడు. వీడి సొంత బలం అనేది వీడికి తెలియదు, వీడు గుర్తుంచుకోడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా జరిగిందనుకోండి, కొద్దిగా అపజయం జరిగిందనుకో అప్సెట్ అయిపోతాడు. ఈ శ్రీ విద్యలో ఉపాసన చేసేవాడు ఎప్పుడు సొంత బలాన్ని నమ్ముతాడు. కుటుంబంలో ఆర్థిక విషయాల్లో కానీ ఏ బయట విషయాల్లో కానీ ఏ రంగంలో అయినా సరే వాడి సొంత బలముతో సొంత మేధస్తో సొంత మనోబలముతో ఆ సమస్యలు సాధిస్తాడు. ఎట్లా సాధిస్తాడండి ఆయన సొంత బలంతో అంటే చెప్పాక మన డ్రై ఫ్రూట్స్ తింటే ఒంటికి బలం పడుతుంది, మంత్రాలు తింటే మనసుకి బుద్ధికి బలం పడుతుంది. ఆ విధంగా వాడు మంత్రాలు తిని బాగా బలవంతుడుగా తయారై ఢీకొంటాడు అన్నమాట. ఏ సమస్యలైనా సరే వాడి కష్టాలంటూ ఉండవు. అనేక రసాయనములు ఔషధములు తీసుకుంటే ఈ ఆయుష్ ఎలా పెరుగుతుంది, దాన్ని ఏమంటారు బయో ఏజ్ అంటారు. బయో ఏజ్ కొన్ని రకాల రసాయనికాలు ఉంటాయి, అవి అన్నీ కలిపి తీసుకుంటే శరీరం కాయబారు మనిషి అంటారు. అంటే ఎన్ని సంవత్సరాలున్నా 90 ఏళ్ళున్నా 100 ఏళ్ళున్నా చలాకిగానే ఉంటాడు.
అనేక రసాయనిక ఔషధాల వలన ఆయుర్వేదంలో. ఆ విధంగా శ్రీ విద్యా మంత్రాలు చేసేవాడు ఎప్పుడైనా సరే ఎన్ని సంవత్సరాలు వచ్చినా మానసికముగా బుద్ధిబలం పరంగా దృఢమైనటువంటి యవ్వనంతో ఉన్న విధంగా ఉంటాడనమాట. ఆ మాటే శంకరాచార్య వారు దీంట్లో చెప్పడం జరిగింది. ఇది ఆత్మానే వాకిలం అంటే ఎప్పుడు కూడా యంగుగా ఉండే అవకాశం ఉంటుంది ఆత్మజ్ఞానం కలిగితే. సరే అండి, మరి నందికేశ్వర విద్య మీరు చెబుతా ఉన్నారు కదా. ఈరోజు నందికేశ్వరుడు మేము కూడా తెలుసుకొని లలిత సహస్రనామానికి కలిపి చేసుకుంటాము. గుళ్ళల్లో మరి పూజారులను అడుగుతాము, శ్రీచక్రం ఉన్న వాళ్ళని అడుగుతాము. అడిగి రోజుకు ఒకటి చెప్తున్నారు కదా, ఈరోజు చెప్పింది లేకపోతే నిన్న చెప్పింది కానీ రేపు చెప్పేది ఇట్లా రోజు చెప్తున్నారు కదా. శివుడు, విష్ణుమూర్తి వీళ్ళందరూ చేసిందే ఈ శ్రీ విద్యా మంత్రాలు. అంటే వాళ్ళ ఆ దేవతల యొక్క సాంప్రదాయాన్ని బట్టి ఆ అక్షరాలు కొంచెం ఎక్కువ తక్కువ అలా ఉంటాయన్నమాట. ఈ నందికేశ్వరుడు ఏం చేశాడు? సయ్యే ఈ లహ్రీం సహ అలహ్రీం సకలహ్రీం అన్నాడు. అంటే ఈయన సాది విద్యగా చేశాడు నందికేశ్వరుడు. మన ఈ దక్షిణాది రాష్ట్రాల్లో చెబుతున్నా కదా, ఖాదీ విద్య కయ్యే ఈ లహ్రీం అని చేస్తారు. ఈయన సయ్యే ఈ లహ్రీం అన్నాడు. అంటే ఇది చాలా విశిష్టమైనటువంటిది. సిద్ధి కొంచెం నిదానంగా పనిచేస్తుంది, కానీ అత్యద్భుతమైనటువంటి విస్ఫోట విద్య అంటారు సాది విద్యని. సాది విద్య అంటే అంత గొప్పది. అంత సపోజ్ ఏదన్నా ఇప్పుడు ఈ బగళాముఖి, వారాహి, ప్రత్యంగిరాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఈ మొత్తం ఇలాంటి ఒక 10 దేవతలు మిక్సీలో వేసి రుబ్బిన తర్వాత ఒక దేవతగా అవుతుంది కదా. ఆ దేవత ఏం చేయగలుగుతుందో ఈ సాది విద్య దేవత 6 నెలలు చేస్తే అంత ఫలితాలు ఇస్తుంది. సాది పంచదశి అనబడేది. కొద్దిగా పంచదశి అంటే 15 అక్షరాలు. సాది విద్యలో కొన్ని అటు ఇటు పెరుగుతాయి తగ్గుతూ ఉంటుంటాయి వాళ్ళ గురు పరంపరను బట్టి. ఈ మంత్రానాం తంత్రానాం యంత్రానాం బహురూప కర్తవ్యం శ్రీ విద్యా గురు సమ్మతం. మీరు చేసే మంత్రాలైనా తంత్రాలైన యంత్రాలైనా శృతి ప్రామాణిక శ్రీ విద్యా గురువులు ఆచరించి అవి చెబుతుంటారు. వాళ్ళు శృతికి విరుద్ధంగా చెప్పరు. కొంతమంది చెబుతారు, ఇది చేయండి, బాత్రూంలో స్నానం చేస్తూ నీళ్ళు చల్లుకోండి, ఈ బాలా మంత్రం చేస్తూ మీకు కలిసి వస్తుంది. ఇవన్నీ శృతి విరుద్ధం అంటారు. వీటిని శృతులు అంగీకరించవు. ఈ మంత్ర శబ్ద జ్ఞానం లేనివాడే తంత్రాల జోలికి వెళ్తాడు. అర్థమైందండి? తంత్రాలు ఎవరు ఆచరిస్తాడు? ఇప్పుడు సౌండ్ యొక్క బెనిఫిట్స్ తెలియనివాడు అది కప్పిపుచ్చుకోవటానికి. అర్థమైందా? ఇప్పుడు ఏ శ్రీచక్రం మీద అయినా సరే ఎక్కడ చేసిన ప్రపంచంలో దాని మీద పసుపు కుంకుము తర్వాత గంధము ఇవి పూలు వేస్తూ ఇలా పూజ చేయిస్తారు కదా. అప్పుడు ఏం చేస్తారు? ఎవరైనా లలితా సహస్రనామం కానీ, ఖడ్గమాల కానీ, స్త్రీ సూక్తం కానీ, పురుష సూక్తం కానీ కలిపి చదువుతూ ఉంటారు. అక్కడేంటి అవి చదివి ఇప్పుడు లలితా సహస్రనామం అంటే ఏంటి? ఇప్పుడు ఒక మనిషిని పొగడటం. నువ్వు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడివి, నువ్వు భట్టాచార్యులు అంటారు పూర్వం. భట్రాజులు అంటే పొగుడుతారు అన్నమాట మనిషిని. ఆనందం రాజుల కాలంలో ఉండేవాళ్ళు, ఇప్పుడు నాకు తెలీదు. ఆ విధంగా అమ్మవారిని పొగడటం వలన ఏం అంటే ఆ మనిషి ఆనందపడతాడు. ఇది సహజంగా విశేషం. వాస్తవంగా అయితే ఏం చేయాలి? అక్కడ మంత్రాలతో చెయ్యాలి. మంత్రం అంటే ఏంటి? ఆలోచన. ఒకటి శ్రీ విద్య అందరి చేత కుంకుమార్చన లలితా సహస్రనామం ఖడ్గమాలతో చేయిస్తారా? ఇప్పుడు ఒక అతను వచ్చాడండి, వాడికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలండి? శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మ్యై నమః కయ్యై హరిమత కాళి సకల హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః అని చేయాలి. ఇది ఆర్థిక ఇబ్బంది. అదే వాడు ఒక పక్కన కోర్టు వ్యవహారాలు లేకపోతేనేమో భయంకరమైనటువంటి అనారోగ్యాలు శత్రుబాధలతో ఉన్నవాడు ఇచ్చాడు అనుకో, అప్పుడు ఏం చేయాలండి? శ్రీచక్రానికి
మనం ఇక్కడ అసలు ఇక్కడ చేసే పద్ధతి చెప్తున్నా నేను. మరి ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉంటుంది గురు పరంపరలో. ఎక్కడైనా ఈ శ్రీచక్రం మీద అప్పుడు కుంకుమ వేస్తే ఏం చేయాలండి? కయ్యీల్ హరిం అసకహలరిం సకలరీం ఓం కేం కేం కం గ్రసీమ ఘోర మృత్యు రూపే కేం కేం కం గ్రసుం కాల మృత్యు రూపే కేం కేం కం గ్రసౌ హుర్రం రం కిరాత వారాహి మమ సర్వశత్రు హుంపడి స్వాహ అని కుంకుమ వేయాలి. ఇట్లా చెయ్యాలి కదా, శృతులు చెప్తుంది ఇది కదా. పెళ్ళికి తద్దినానికి ఒకే మంత్రం చేస్తావా అంటే ఏంటి? శ్రీ విద్యా జ్ఞానం లేదు, అందరికీ లలిత సహస్రనామం ఖడ్గమాల ఇవేనా చేసేది? ఒక్కొక్కటి ఒక రాజకీయంగా డెవలప్ అవ్వాలంటాడు. వాడికి ఏం చేయాలి? పంచదశిని కలిపి ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ రాజమాతంగేశ్వర సర్వజన మనోహాని సర్వముఖరంజని క్లీం హ్రీం శ్రీం సర్వరాజవశంకరి సర్వదుష్టం మృగవశంకరి సర్వసత్వశంకరి సర్వ లోకవశంకరి మమాభిష్టం మే సర్వజనమం వసిమానయ కురు కురు స్వాహ. ఇట్లా వాళ్ళకి ఏది అవసరమో అది తెలుసుకొని ఆ శ్రీచక్రం గుళ్ళో ఉన్న అర్చకులు వాళ్ళ చేత చేయించి వాళ్ళకి సత్ఫలితాలు ఇవ్వాలి. అది శ్రీచక్రం పెట్టుకున్న దేవాలయాల గురించి వాళ్ళు ప్రజలకు ఇలా చేయాలని శాస్త్రాల్లో ఉన్నాయి. నేను సొంత కవిత్వంగా ఏం చెప్పను ఇప్పటికీ. ఆ విధంగా శ్రీ విద్య అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీ విద్య మంత్రాలు తెలుసుకోండి. మిమ్మల్ని మీరు ప్రతిరోజు అసలు ఎవరి మీద ఆధారపడవలసిన అవసరమే లేదు. చెప్పే కదా రజనీకాంత్ బయటకు వస్తే ఎగబడుతుంటారని. ఇప్పుడు చాలామంది కొంతమంది అనేక రకాల సినిమా హీరోయిన్ల గురించి అభిమానిస్తూ అనేక రకాలు ఉంటారు. 6 నెలలు ఎవరైనా శ్రీ విద్య పంచదశితో కూడిన లౌకిక మంత్ర సాధన కలిపి చేస్తే 6 నెలల్లో మీరు ఎవరిని అభిమానిస్తున్నారో, ఎవరిని ప్రేమిస్తున్నారో, ఎవరిని ద్వేషిస్తున్నారో వాళ్ళ యొక్క యథార్థ రూపం మీకు తెలుస్తుంది. మీరు ఆ జీవితంలో అత్యంత ఆశ్చర్యపోతారు. అంత అద్భుతమైన విద్యలు అన్నమాట శ్రీ విద్య అంటే. కాబట్టి అందరూ కూడా శ్రీ విద్య గురించి తెలుసుకొని సత్యమా అసత్యమా, వేదాలలో ఉన్నదా లేదా, శృతుల్లో ఉన్నదా లేదా, మనం ఏ ఆధ్యాత్మికం ఆచరిస్తున్నామో ఇది ఎంతవరకు సబబు, దీనివల్ల మనకి ఏంటి లాభము, ఏమన్నా కనపడుతుందా, శృతులు అంగీకరించింది చెయ్యమని భారతీయులందరికీ వేదాలే ప్రామాణికం అని చెప్పారు కదా, ఋషులు చెప్పారు కదా, మనం అది ఆచరిద్దాం. ఇప్పుడు రజనీకాంత్ ఆ హిమాలయ యోగుల దగ్గరికి వెళ్ళి మీకు ఏమైనా కావాలంటే చెప్పండి నేను చేస్తాను అది ఇది అన్నాడు అనుకో, ఈ బయట స్వామీజీలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అడగండి మీకేం కావాలంటే స్లాబ్ వేయించండి, అమ్మవారికి బంగారు కిరీటం లేదండి, అమ్మవారిని చూడాలంటే మేము బాధపడుతున్నాం. అసలు ఏం మాట! విశ్వ విరాట్ చైతన్య శక్తికి బంగారపు కిరీటం పెడతావా నువ్వు? నీ కుటుంబ సభ్యులకని చెప్పవు, నువ్వు ఎవరి కోసం అని చెబుతున్నా? అమ్మవారి కానీ. ఆ రజనీకాంత్ వెళ్తాడు కానీ యోగుల దగ్గరికి, వాళ్ళు మీకేం కావాలని అంటే మేము ఫుల్ ఆనందంలో ఉన్నామయ్యా, నువ్వు పని చేయి, నీకు చేయాలనిపిస్తే. ఇప్పుడు ప్రజలందరూ ప్రస్తుతం అరుణాచలం వాడు తిరుగుతున్నారు కదా, ఆ కొండ చుట్టూ శుభ్రంగా రోడ్డు నుంచి భక్తులకి కాళ్ళకి రాళ్ళు గుచ్చుకోకుండా చెయ్యి, బాగా నైట్ కూడా తిరగటానికి లైటింగ్ లేని అలాంటివి చెప్తుంటారు వాళ్ళు. ఎవరు? శ్రీ విద్యా యోగులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి చెబుతారు, మాకేం అవసరం లేదు, నువ్వు మాకు ఇచ్చిన మాకు నెత్తి మీద రాయి పెట్టవాక, నువ్వు నీ కర్మ అంతా తీసుకొచ్చాడు పెట్టవాక, అవి స్వామీజీలు పీఠాధిపతులకి వెళ్ళి పెట్టి ఆ కర్మల రాళ్ళని మాకు వద్దు బాబు. కృష్ణుడు భగవద్గీతలో మా గురించే చెప్పింది, నాకు యోగులు అంటే ఇష్టం, ఈ వేదాలు చదువుకొని స్వామీజీలు పీఠాధిపతులు నాకు ఇష్టం లేదు, వీళ్ళు ఎవరన్నా, నాకు యోగులు అంటేనే ఇష్టం, నేను వాళ్ళల్లో రమిస్తుంటా, నాలో వాళ్ళు రమిస్తుంటారు. యోగులు అంటే శ్రీ విద్యా మంత్ర సాధకులు, మాకు అవసరం లేదు బాబు, మీరు తీసుకొచ్చే రాళ్ళు అవి మాకు పెట్టబాకండి, మేము హ్యాపీగా ఉన్నాం. పరమానందం. తర్వాత ఒకటి చిదానందంలో ఉంటాడు. అవి చెప్పుకుంటే ఆనందంలో ఉన్నటువంటివన్నీ అన్నమాట. ఆత్మానందమే అత్యంత శక్తివంతమైంది. అది దాన్ని పరబ్రహ్మ జ్ఞానం వస్తే కానీ రాదు. అంటే షట్కూట నిలయ రాజరాజేశ్వరి పరాభట్టారిక మంత్రం ఉంటుంది కదా, ఓం భూర్భువస్సువః శ్రీం హ్రీం శ్రీం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ సౌ క్లీం ఐం ఐం కయ్యై ఐం హ్రీం ఐం క్లీం అసకాహాల క్లీం హ్రీం క్లీం సౌ సకల సౌ హ్రీం సౌ ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ సౌ క్లీం శ్రీం హ్రీం ఐం ఓం భూర్భువస్సువః ఓం భూః ఓం భూః ఓం సువః కయ్యై హ్రీం అసకాహాల హ్రీం సకల హ్రీం. ఈ విధంగా ఆ పరబ్రహ్మ మంత్రాలు ఉంటాయి. వాడు ఆ జ్ఞానం ఉన్నటువంటి పరమాత్మ జ్ఞానానికి సంబంధించినవి. అంటే
ఈ వ్యాహృతులతో కూడిన శక్తి ప్రణవములతో కూడినటువంటి పంచదశ అన్నమాట. అది గురువు గారికి ఇష్టమైన దానికి వెళ్ళిన రోజు చెబుతాడు వాడి జ్ఞానాన్ని బట్టి. కాబట్టి అందరూ కూడా శృతులు ఏం చెబుతున్నాయి, మేమేం చేస్తున్నాము, మేము చేసే వాటి వలన మాకు ఆర్థిక నష్టం, మానసిక నష్టం ఏది జరగకూడదు అని చెప్పి ఏదో ఒక శృతి ప్రామాణిక శ్రీ విద్యా మంత్రం నేర్చుకోండి, లలితా సహస్రనామాలు అది కలిపి చేసుకోండి. మిమ్మల్ని మీరు అసలు అత్యంత శక్తివంతమైన ఆనంద పురుషులుగా ఉండి ఈ ప్రపంచంలో ఏ రకమైన చిత్త చాంచల్యమునకు చలించకుండా స్ట్రాంగ్ మైండ్తో ఉండగలుగుతారు. స్వస్తి.